హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీకైతే రామేశ్వరం వెళ్ళామండి. ఆ ఎపిసోడ్ మీతో పంచుకుందాం అని చెప్పేసి నేనైతే చేస్తున్నానండి. ఇది రామేశ్వరం ఎర్లీ మార్నింగ్ మేమైతే స్ఫటికలింగ దర్శనానికి అయితే బయలుదేరామండి. 5:30 కల్లా అక్కడ ఉండాలని చెప్పేసి అన్నారు. సరే మేము 4 కల్లా లేచి అంతా రెడీ అయిపోయి వెళ్ళామండి. సముద్రం అయితే బాగుందండి. మాకైతే బాగా నచ్చింది. మధ్యలో సముద్రం ఏంటి చూపిస్తున్నాను అనుకోకండి, బాగా నచ్చి పెట్టాను నేను మధ్యలోను. నెక్స్ట్ ఏమో గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. గుడి దగ్గర అయితే చాలా జనం ఉన్నారండి. మేము అనుకున్నాము స్ఫటికలింగ దర్శనం కదా, మనిషికి 200 తీసుకున్నారండి పెర్ హెడ్. టికెట్ తీసుకోవాలి కదా, జనం తక్కువ ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ మామూలు జనం కంటే చాలా ఎక్కువ ఉన్నారండి జనాలు. సరే, జనంలోనే వెళ్ళామండి. ఇది తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి ఆలయం. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటండి. మరియు ఒక పవిత్రమైన చార్ధామ్ యాత్రాస్థలం లాంటిదండి. నిజంగాను చాలా బాగుందండి గుడి అయితేను. 2 కళ్ళు అయితే చాలవు, చాలా అందంగా ఉంది. అసలు చెప్పడానికి కూడా మనం చాలదన్నమాట, మాటలు అయితే రావు. చాలా బాగుందండి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్యూ ఉందను. ఎర్లీ మార్నింగ్ కూడాను అందరూ కూడా స్ఫటికలింగ దర్శనానికి అయితే బయలుదేరిపోయామండి. చాలామంది ఉన్నారు. మేమే అనుకున్నాము, మాతో పాటు చాలామంది ఉన్నారనమాట. సో అయితే క్యూలో నుంచున్నాము. ఇక్కడ టికెట్ ఇస్తున్నారు. ఇంతసేపు క్యూలో నుంచున్నాం కదా, అక్కడ టికెట్ ఇచ్చారనమాట. టికెట్ తీసుకున్నామండి. దర్శనం అయితే బాగా జరిగిపోయింది. స్ఫటికలింగ దర్శనం నిజంగాను 2 కళ్ళు చాలలేదండి. మాకైతే జన్మధన్యమైంది అనిపించింది. నిజంగా చాలా బాగా జరిగిందండి దర్శనం చేసుకుని వస్తుంటే మాకైతే ఇక్కడ మధ్యలోను అష్టలక్ష్ములు కనిపించాయండి. అష్టలక్ష్మిలు కూడా చక్కగా ఉన్నారు. చూడండి, అందరూ కూడా దర్శనం చేసుకోండి అష్టలక్ష్మిని. ఈ అష్టలక్ష్మిలు దర్శనం చేసుకుంటే మనకి ఉన్న అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. మనకి ఈ అష్టలక్ష్మిని కూడా దర్శనం చేసుకుంటాను. సో అక్కడి నుంచి అయితే మేము బయటకు వస్తున్నామండి. బయటకు వచ్చి చూస్తున్నారు కదా, ఇదంతా ఎంత బాగుందో. ఈ స్తంభం పైన చెక్కిన శిల్పాలు చాలా బాగున్నాయి కదా. ఎంత బాగా అనిపించిందో మాకైతేను, చాలా బాగా అనిపించిందండి. దర్శనాలంతా చేసుకున్నాం. దర్శనం అయితే బాగానే జరిగిపోయింది. కొంచెం క్యూ ఎక్కువగా ఉంది తప్ప దర్శనం అయితే చక్కగా జరిగిందండి. అసలు స్ఫటికలింగం మధ్యలో పెట్టి చుట్టూరు దీపాలు అవి పెట్టారండి. చాలా అందంగా ఉందండి స్ఫటికలింగ దర్శనం అయితేను. చాలా బాగా అనిపించింది. నిజంగా మాకైతే జన్మధన్యమైందని అనిపించిందండి. జీవితంలో ఒక్కసారైనా సరే మీరైనా వెళ్ళి దర్శించుకురండి తప్పకుండాను. ఇక్కడ వస్తుంటే మధ్యలో దీపాలు పెడుతున్నారండి అందరూ. సరే అని చెప్పేసి నేను కూడా అక్కడ కూర్చుని దీపాలు పెట్టానండి. అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. చూడండి ఎంత బాగుందను. కొద్దిసేపు కూర్చున్నామండి అక్కడ. మేము కొద్దిసేపు రిలాక్స్ అయ్యాం అన్నమాట. దీపాలు అక్కడ అగ్గిపుల్లలు ఏం కనిపించలేదండి నాకు, అందుకనే ఆ దీపంతో వెలిగించాను అనమాట దీపాలు. బాగా అనిపించిందండి నాకు కూడాను. రామేశ్వరం ఒక ద్వీపం అండి. తమిళనాడులో రామేశ్వరం రైల్వే స్టేషన్ నుంచి మనకి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి రామేశ్వరం అనేది. నిజంగా రామేశ్వరం అనేది జీవితంలో ఒక్కసారైనా ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలండి కంపల్సరీగాను. మాకైతే బాగా అనిపించిందండి. దీపాలు పెట్టుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోయి మామూలు శివలింగ దర్శనానికి అని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వెళ్దామని, ఈలోగా బావులు ఉంటాయి కదా, బావుల దగ్గర స్నానం చేసి అప్పుడు వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి మేము దర్శనం అంతా చేసుకుని. ఆ రోజైతే 2 సార్లు దర్శనం చేసుకున్నానండి పరమేశ్వరుడికి. చాలా బాగా అనిపించిందండి దర్శనం చేసుకోవడం మాకైతేను. మీకు కూడా ఈ ఎపిసోడ్ నచ్చితే కనుక కొంచెం లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆర్కిటెక్ట్ అంతాను. చాలా బాగా అనిపించిందండి మాకైతే. అసలు రాబుద్ది కాలేదు ఇక్కడి నుంచి అయితేను. చాలా బాగా అనిపించింది. ఎంతసేపు కూర్చున్నా సరే, ఎంతసేపు చూసినా సరే తనివి తీరలేదండి నిజంగాను. చాలా బాగుంది. ఇది 4 గేట్లు ఉంటాయండి వీటికి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 ఉంటాయి పెద్ద పెద్దవి. ఓకేనండి. బాయ్ ఎవ్రీవన్.